ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రతిరోజు మీరు వాగ్దాన్ని వీక్షిస్తూ ఉంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. దయచేసి ఒక మనవి, మీరు విన్న తర్వాత మీకు స్నేహితులకి, బంధువులకి, ఆత్మీయులకి షేర్ చేయండి. ఎందుకంటే దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానాన్ని మీతో పంచుకుండగా దయచేసి మీరు షేర్ చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు మీ యందు సంతోషపడతాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాం. 2 సమూయేలు 22వ అధ్యాయము వచనము 28వ వచనం చదువుదాం. శ్రమపడు వారిని నీవు రక్షించుదువు. సో దేవుడు అందరిని చూస్తూ ఉంటాడండి. ఎవరు శ్రమలో ఉన్నారో, ఎవరు కష్టాలు ఉన్నారో దేవునికి తెలుసు. ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి నా యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా ఆ వ్యాధి నుంచి నా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా నీకున్న అప్పుల బాధ నుంచి నా యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఖచ్చితంగా నీ యొక్క పాపం నుంచి నా యేసయ్య విడిపిస్తాడు. ఎందుకంటే శ్రమల గుండా వెళ్తున్న వారిని ఈ లోకంలో ఎవ్వరు రక్షించలేరు, కానీ యేసు ప్రభు మాత్రమే రక్షించగలుగుతారు. కనుక నువ్వు ఏ శ్రమలో వెళ్తున్నావో, ఏ శోధనల గుండా వెళ్తున్నావో, ఏ కష్టాల గుండా వెళ్తున్నావో నా దేవునికి తెలుసు. కనుక భయపడకండి, ధైర్యం వహించండి. నిన్ను, నీ పిల్లల్ని, ఎదిగో నీ యొక్క భర్తని, నీ భర్త కొరకు నువ్వు చింతిస్తున్నావు, ఆయన చెడు మార్గంలో వెళ్తున్నాడని, అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని నువ్వు చాలా వేదనకు గురైనావు సహోదరి. నీ శ్రమని దేవుడు చూస్తున్నాడు. భయపడకు. నీకు రాబోయే దినాల్లో నీ భర్తను రక్షిస్తాడు. కనుక ఎవరు ఏ శ్రమలో ఉన్నా కూడా యేసయ్య రక్షిస్తాడని. కనుక నా జీవితంలో చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను రక్షించాడు. ఒకసారి అప్పులాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు భయపడేవాళ్ళు, వాళ్ళు అడిగినప్పుడు. కానీ ఎలాగా దాన్ని తీర్చాలి కూడా దేవుడు ఆ శ్రమ నుంచి, అప్పుల బాధ నుంచి యేసయ్య నన్ను విడిపించాడు. క్షణక్షణం కాపాడాడు. కాబట్టి దేవుడు మీకు కూడా తోడుండి కాపాడలేక ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఉదయకాలన ఎంతోమంది నా ప్రభా నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆకాశమందున చేతులు వైపు చాపినైనా, వారు అనారోగ్య స్థితిని బట్టినైనా, వారికి ఉన్న రోగాన్ని బట్టినైనా నీ కనికర కొరకునైనా ప్రార్థిస్తున్నారు. ఇప్పుడే వారి మీద నీ కనికర ఉంచని, నీ రక్త ప్రోక్షణ వారి మీద ఉంచి స్వస్థపరిచిన ప్రభా, ప్రత్యేకించిన ప్రభా యేసయ్య, నీ సన్నిధినైనా ప్రతి బిడ్డలకు తోడునడే దేవా. ఎవరైతే విడిపోయినారో భార్యాభర్తలు, వాళ్ళు తిరిగి చేర్చబడ్డానికి సహాయం చేయండి. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలం దయచేయండి ప్రభా. ఎంతోమందినైనా ప్రభా తండ్రి, అనాథలుగా ఉన్న బిడ్డలకి మీరు ఆర్థిక సాయం తెచ్చి ఆకలి తీర్చమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.